మొన్న ఈ మధ్య లగచర్ల గిరిజన ఆందోళన చూసాం. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లి తండా గిరిజనులు మరో ఆందోళనకి సిద్ధమయ్యారు. గోపన్నపల్లి తండాలో 440 ఎకరాల ల్యాండ్ని న్యూ ఐటీ పార్క్ కోసం ప్రభుత్వం సర్వే చేయించింది. మరి ఇక్కడ ఉన్న కొంతమంది మనతో పాటు తండా ప్రజలు ఉన్నారు. అసలు ఎందుకు అపోజ్ చేస్తున్నారు కనుక్కుందాం. అసలు ఏంటమ్మా, ఏం జరిగింది? అమ్మా మేము ఆ నాటి నుంచి తాత ముత్తాతల నాటి నుంచి కూడా మా భూములు ఉన్నాయి. మేము పంటలు పండించుకొని మేము గేదెలు కానీ మేకలు కానీ మేపుకొని మేము నివసిస్తున్నాము. దానికి ఇప్పుడు అప్పుడేమో ఏదో కార్ రేసింగ్ అన్నారు. అది ఎలాగోలా కోట్లు వెంబడి తిరిగి చేసి అదేదో ఇంకా క్యాన్సల్ అయిందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ ఏదో ఇది గిరిజనుల భూమి ఏదో తీసుకోవాలని మళ్ళీ ఏదో ప్రయత్నాలు నడుస్తున్నాయంట. మా భూములు తీసుకోవద్దు, మా భూములు మాకే ఉండాలి. మేము కష్టపడి మా తాత ముత్తాతలు సంపాదించుకున్నది కదా, ఇవి కష్టపడి మేము పంటలు పండించుకుంటేనే మేము బతికేది. ఇంకా వాళ్ళు భూములు తీసుకుంటే మేము ఏం చేయాలి? ఇంకా మరణమే కదా మాకు. అదే చచ్చిపోతాం. ఇంకా మాకేంది? అది రేవంత్ రెడ్డి గారికి నమస్కారం అండి చెప్తున్నాం. మేము మా భూములు జోలికి రావద్దని చెప్పండి. మా భూములు మాకు ఇచ్చేయాలి. మా భూమి మీద కన్నులు పెట్టొద్దండి, లేకపోతే బతకం మేము. అది నమస్కారం అండి. మా పిల్లలకు మాకు అందరం దాని మీద ఆధారం. మా భూమి జోలికి ఆయన రావద్దు. ఎక్కడైతే అగవల ఉందో, ఎక్కడైతే తరిపొలం ఉందో అక్కడ వెళ్ళిపోవాలి. మా భూమిల జోలికి ఆయన రావద్దు. మా ముని తాత మేము పండించినాము, సద్దలు పండించినాము, జొన్నలు పండించినాము, గోంగూర, పుంటికూర, బెండకాయలు అన్నీ పండించి మేము అమ్మి బతికినాము. మా పిల్లలకు కూడా చదివియలే. మేము దాని మీదనే గంపలు ఎత్తుకొని బతికినాము. మా భూమి జోలికి రేవంత్ రెడ్డి రావద్దు. మీరు ఎంతమంది కుటుంబాలు ఉంటాయి? మీరు మేము 300 కుటుంబం ఉంది. మాది 300 కుటుంబం ఉంది. మా భూమి జోలికి ఆయన రావద్దు. ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళిపోవాలి. ఆయన మా భూమి జోలికి రావద్దు. అంతే. చాలా ఉంది అక్కడ. అన్ని పట్టా భూములేనా? పట్ట భూములే. మా పట్ట భూములు మాకే ఉండాలి. మా భూమి జోలికి ఆయన వస్తే మాత్రం మా సావే చూడాలి. మరి ఏమన్నా మీ ఎమ్మెల్యేని కానీ మంత్రులు కానీ కలవడం జరిగిందా? మేము ఎవరికి కలవలేము. మేము వచ్చి 20 సంవత్సరాలు ఇట్లా నడిచి మేము మీటింగ్ నడిచి 20 సంవత్సరాలు అవుతుంది. ఇవే డ్రెస్లు వేసుకొని. ఇప్పుడే కాదు, మేము 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నాం. 20 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మరి కనీసం ఆ స్థలం అమ్మడానికి కూడా వీల్లేదు. మధ్యలో ఆగేసిండు. మళ్ళీ ఆగి మళ్ళీ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసిండు. వాడు అక్కడ వినిసిటీ వాళ్ళు గదిమిస్తే ఇప్పుడు స్టార్ట్ చేసిండు. మరి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు? ఆ స్థలం చేస్తామంటే మాకు చేస్తున్నాము. మేము ఎంతో ట్రాక్టర్తో దునిపించి చేస్తున్నాం. ఇప్పుడు దుళ్ళు ఆవులు లేవు కదా మా పినికి జాగా. అయితే మేము ట్రాక్టర్తో వేస్తున్నాం. అదేదో పండించుకొని తింటున్నాం, బతుకుతున్నాం. మా భూమి జోలికి ఆయన రావద్దు. ఇప్పుడు ఆల్రెడీ సర్వే చేయడం అయితే జరిగింది మీ స్థలంలో. మరి ఆ స్థలంలో ఇప్పుడు ఏం పండిస్తున్నారు మీరు? మేము కందులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ పండించుకుంటున్నామమ్మా. వరి అదే కదా. అందుకనే మా జోలికి అయినా రావద్దు. ఇన్ని రోజుల నుంచి అదే ఐటీ పార్క్ అని అన్నారు. ఇంకా అది కోట్ల చుట్టూ తిరిగి అది ఇంకా లేదు, అయిపోయిందని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి మేము కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాము. మళ్ళీ తర్వాత ఇప్పుడు చూస్తూ ఉంటే మళ్ళీ భూమి కార్ రేసింగ్ అంటున్నారు, ఇంకేదో ఐటీ అంటున్నారు. మరి వద్దు కదా. మా దగ్గరకు ఆయన రావద్దు, మా భూముల దగ్గర రావద్దు. 20 సంవత్సరాల నుంచి సమస్య ఉన్నప్పుడు ఎప్పుడన్నా అమ్మడం జరిగిందా? ఎకరం, అరెకరం అట్లా? లేదండి, అమ్మలేదు. ఇంకా అమ్మడానికి ఎక్కడ? ఇంకా కోట్ల చుట్టే కదా తిరుగుతున్నారు. ఎవరు కొనట్లేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఇది ఐటీ అని పెడితే ఇంకెవరు కొంటారు? ఇంకా కొనరు. మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే కూడా దాదాపు ఈ ప్రాబ్లం 20 సంవత్సరాల నుంచి ఎందుకు కొలిక్కి రాలేదనంటే గిరిజనులు, లంబడోళ్ళు, వీళ్ళకి చదువులు రావు, వీళ్ళకు ప్రపంచం తెలీదు.
వీళ్ళు కష్టం చేసుకొని ఆ పొలంలోనే ఆ పొలం పని చేసుకుంటూనే ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రభుత్వంతో కొట్లాడలేరు అనే ఉద్దేశం కావచ్చు. అనే ఉద్దేశంతో అటుపోయి ఇటుపోయి మొత్తం లంబాడోళ్ళ భూముల మీద, గిరిజనుల భూముల మీద రావడం అనేది అనుకుంటాను మేమైతే. హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ అంటేనే గోపన్పల్లి, గచ్చిబౌలి గోపన్పల్లి అంటేనే హైదరాబాద్. ఇప్పుడు అప్పట్లో నాంపల్లి, సికింద్రాబాద్, లస్కర్ని, భాగ్యనగర్ని హైదరాబాద్ అనేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఐటీ కంపెనీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే హైదరాబాద్ అని అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ ఎక్కడైతే ఉందో, బాగా ల్యాండ్ వాల్యూ ఎక్కడైతే ఉందో అక్కడ భూముల్ని అమ్మాలని చెప్పి ఎందుకు అనుకోవాలి? అవి కూడా మా పట్టా భూములు. అదే గోపన్పల్లిలో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, వేరే సర్వే నెంబర్స్లో 100 ఎకరాలు ఉంది. టీఎన్జిఓస్ కాలనీకి ఇచ్చిన 100 ఎకరాలు ఉంది గోపన్పల్లి తాండాకి ఎదురుగా. ఆ ల్యాండ్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీకి కోసం హైదరాబాద్ యూనివర్సిటీ దగ్గర నుంచి తీసుకున్న 400 చిల్లర ఎకరాలు ఉంది. ఆ ల్యాండ్ తీసుకోవచ్చు కదా. సుప్రీంకోర్టుతో కొట్లాడలేదా తెలంగాణ గవర్నమెంట్? అంటే మేము లంబాడాస్, మేము బంజారాస్ మా దగ్గర నుంచి ఈజీగా లాక్కోవచ్చు, గద్ద ఎగిరిపోయి లాక్కొని తీసుకెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతోనే కదా మా మీద పడుతుంది. ఇప్పుడు మీ సమస్యని గిరిజన మినిస్టర్ సీతక్క గారి దగ్గర తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు మేము. ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు. మేబీ ఇప్పుడు ఇక్కడికి ఆగకపోతే ఇంకా మేము అందరము ఒకటవ్వాల్సి వస్తుంది. ఇంకా ఒకటయ్యి మా భూముల్ని మేము కాపాడుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను 6వ తరం వాడిని, గోపన్పల్లి తాండాలో నేను 6వ తరం వాడిని. నాకంటే ముందు ఇప్పుడు మా నాన్న, మా తాత, మా ముత్తాత తండ్రి, మా ముత్తాత తాత 6 తరాల నుంచి మేము అవే భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అదే భూమిలో పండించుకుంటూ ఇప్పుడు మా తరం వాళ్ళు మాత్రమే ఏదో 4 అక్షరాల ముక్కలు చదువుకున్నాం మేము. ఇప్పుడు మేము చదువుకుంది కూడా మా చదువుకి తగ్గట్టు మేము ఉద్యోగాలు చేసి ప్రశాంతంగా బతుకుదామంటే మేము పుట్టినప్పటి నుంచి ఇదే తంతు మాకు. మేము చదువుకున్న చదువు మొత్తము ఆ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరిగి ఈ భూమిని కాపాడుకోవాలి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అదే ఆలోచనలో అయిపోతుంది. ఇంకా మీరు మమ్మల్ని మాలాంటి వాళ్ళని గిరిజనుల్ని డెవలప్ చేసింది ఏంటిది? మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారే తప్పించి ఇంకా మమ్మల్ని డెవలప్ చేసి మమ్మల్ని ఒక స్థాయికి, ఇప్పుడు మాకే భూములు ఉన్నాయి, మాకు ఏదైనా వ్యవస్థ పెట్టుకోవడానికి, ఏదైనా కంపెనీ లాంటి పెట్టుకోవడానికి మాకు కొంత సాయం చేయొచ్చు కదా. సాయం చేస్తే మేము గిరిజనులు మేము కూడా కొద్దిగా ఒక స్థాయికి వస్తాం కదా, మిగతా వాళ్ళలాగా. అలాంటిది లేదు. భూమి ఉంచమని అంటారు, భూమి లాగేసుకుంటామంటారు. మేము చదువుకొని ఇంకా డెవలప్ అవ్వాలని అంటే ఎలా డెవలప్ అవుతాము?